ఉదయం 5 గంటలైంది. అందుచేత రోడ్లు అంత రద్దీగా లేవు. ఆ ప్రాంతాలప్పుడు ట్యాంక్ బండ్ రోడ్డు దగ్గర హైదరాబాద్లో ఉన్నవాళ్ళు తప్పకుండా చూడాలి. గొప్ప సరదాగా ఉంటుంది. హుస్సేన్ సాగర్, దాని మీద నుంచి వెన్నెల గుడి, ఎగిరే పక్షులు, బాగా చెయ్యి తిరిగిన చిత్రకారుడు మనసు పడి గీసుకున్న బొమ్మలాగా ఎంతో ముచ్చటగా ఉంటుంది దృశ్యం. అదట్లా ఉంచండి. పేరు సత్యం, వయసు 45, పుష్టిగా ఉన్నాడు. పసిమి ఛాయ, దగదగా మెరుస్తున్నాడు. జుత్తు కొంచెం తెల్లబడిన ఉంగరాల జుత్తు గనుక సోగ్గానే ఉంది తలకట్టు. అతని అందంలో ఒక గ్రేస్ ఉంది. 25 ఏళ్ల క్రితం ఎంత మెరిసిపోయాడో కానీ ఇప్పుడు కూడా ఆ మెరుపు అలా తలుక్కున మెరుస్తూనే ఉంది. అతను నిక్కర్ బనీన్లో ఉన్నాడు. కసరత్తులవి చేస్తున్న శరీరం గనుక ఆకారం మంచి హుందాగా ఉంది. సైకిల్ తొక్కుతున్నాడు. సైకిల్ తొక్కిన గొప్ప స్టైల్గా తొక్కడం వల్ల సెలవులో ఉన్న పైలట్ సరదాగా సైకిల్ ఎక్కినట్టుంది. సైకిల్ స్పీడ్గానే పోతుంది. అంతలో ఉన్నట్టుండి ఒక పిల్లకాకి జుమ్మంటూ దూసుకొచ్చింది ఇంకో సైకిల్ మీద. దూసుకొచ్చినంత వరకు పర్వాలేదు. సత్యంగారి సైకిల్ని దాటేసి వెళ్ళిపోతుంది. అట్లా వెళ్ళిపోయినా పర్వాలేదు, వెనక్కి తిరిగి వెక్కిరించి మరీ పోతుంది. దాంతో సత్యంగారికి ఒళ్ళు మండిపోయింది. పిల్లకాకి వయసు 20. పొగరు విగరు దాటిగానే ఉన్నాయి. ఎంత ఇదైతే మాత్రం వెక్కిరింతలు వేలాకోలాలు ఏంటి? అదే 20 ఏళ్ల వయసులో సత్యంగారు కూడా అంత ఉత్సాహంగానే ఉండేవాడు. ఉత్సాహం వరకు సరిపెట్టుకోవచ్చు, వెక్కిరింతలేమిటి? ఆ కుర్రాడితో పాటు తను సైకిల్ తొక్కలేడనా? తన పిక్కబలం అంతంత మాత్రమేనా? సైకిల్ ఎక్కే వయసు దాటిపోయిందనా? దమ్ము పట్టలేదనా? ఏం చూసుకుని ఎవరనుకుని వెక్కిరించాడు? తనకంటే ముందు వెళ్తున్నానని మిడిసిపాటుకు చిహ్నంగా ఆ కుర్రాడు ఒక పాట కూడా పాడుతున్నాడు. ముసలివాళ్ళు దారివ్వాలట, కుర్రకారు దూసుకుపోతారట. తాను ఏమంత ముసలివాడు? ఆఫ్టర్ ఆల్ 45ఏగా. ముసలితనం ముంచుకొచ్చేస్తుందా? జుత్తు తెల్లబడవచ్చు, అంత మాత్రానికి ముసలి సరుకంటే చెల్లుబడుతుందా? ఆ మాటకొస్తే తన వయసులో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఈ దేశంలో కాకపోవచ్చు, పొరుగు దేశాల్లో మేధావులంతా తన ఈడు వస్తే గానీ పెళ్ళికి సిగ్నల్ ఇవ్వడం లేదు. అట్లాంటిది తనని పట్టుకుని ముసలి తొక్కు, ముసలి బరవ అని ముద్దు పేర్లు పెడతావా? సత్యం అంత అవమానాన్ని భరించలేకపోయాడు. ఏమైతే అయింది, ఈ సైకిల్ రేస్లో ఈ కుర్రాన్ని చిత్తు చేయాల్సిందే అనే నిర్ణయానికి వచ్చాడు. అంచేత స్పీడ్ పెంచాడు. ముందుకు వంగి జోరుగా తొక్కుతున్నాడు. ఆ ఊపు ఆ విధంగా 60 సెకండ్ల పాటు జరిగేసరికి సత్యంగారు కుర్రాడి సైకిల్ని అందుకున్నాడు. ముసలాయన తన్ని చేరుకోవడంతో కుర్రాడికి కూడా పంతం పెరిగింది. మరికొంచెం వేగం పెంచాడు. అయితే సత్యంగారు మాత్రం సాక్షాత్తు ఆంజనేయ గారు అయిపోయాడు. గాల్లో ఎగురుతున్నట్టు సైకిల్ని తూనీగలాగా పోనిస్తున్నాడు. ఆ దెబ్బతో కుర్రాడి సైకిల్ వెనకబడిపోయింది. ఎంతైనా కుర్రాడు గనక తాను వెనకబడిపోవడం సహించలేకపోయాడు. ఉక్రోషం వచ్చింది. విజృంభించాడు. ముందు ముసలాయన, వెనక కుర్రాడు. వాళ్ళ సైకిళ్ళు స్కూటర్ల కన్నా వేగంతో పరిగెడుతున్నాయి. ఆ పరిసరాల్లో మార్నింగ్ వాక్ చేస్తున్న జనాభాకి వీళ్ళ వరస విడ్డూరంగా తోచింది. వాకింగ్ ఆపేసి ఆ సైకిళ్ళ పోటీని ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. సైకిళ్ళు విమానంలాగా వెళ్ళొచ్చు కానీ రోడ్డు మీద నిబంధనలు కొన్ని పాటించాలి కదా. పోటీలో పడి వాటిని కూడా ఖాతరు చేయకుండా పోతూ ఉంటే ట్రాఫిక్ పోలీస్ చూస్తూ ఉండలేడు కదా. అంచేత ఆ పోలీస్ గారు మోటార్ సైకిల్ మీద వాళ్ళ వెనకాల పడ్డాడు. మోటార్ సైకిల్కి కూడా దొరకకుండా సైకిళ్ళు పోతూ ఉంటే పోలీసు అల్లాడిపోయాడు. వాళ్ళ పొగరేమిటి కనుక్కొని తిక్క కుదర్చాలని ఒట్టేసుకున్నాడు. ఎంతైనా సైకిల్ సైకిలే, మోటార్ మోటరే. పోతే సైకిల్ ముందు మోటార్ సైకిల్ అడ్డంగా ఆగడం వల్ల సైకిళ్ళు వెనక్కు పడ్డాయి. ఇద్దరు దిగారు. సైకిళ్ళు తొక్కిన వాళ్ళు చెక్కు చెదరకుండా నిలబడితే మోటార్ సైకిల్ మీద వెంబడించిన పోలీస్ ఆపసోపాలు పడిపోతూ ఆయాస పడిపోతూ జేబులోంచి పుస్తకం తీసి పేర్లు చెప్పండి, కేసు పెడతాను అని దబాయించాడు. ముసలాయన తన పేరు సత్యం అని చెప్పాడు. కుర్రాడు కృష్ణమూర్తి అన్నాడు. అడ్రస్లు చెప్పమన్నాడు పోలీస్. సత్యం చెప్పింది విని పోలీస్ తెల్లబోయాడు. వీడు మా అబ్బాయి, నేను వీడికి తండ్రిని, సత్యం ఇండస్ట్రీస్ ప్రొప్రైటర్ని. ఈ వివరాలు చాలనుకుంటాను అన్నాడు సత్యం. సత్యం గారిని ఇదే చూడటమైన సత్యం ఇండస్ట్రీస్ సత్యం గారికి తన డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులకు ఎట్లాంటి పరిచయం ఉంటుందో తెలిసినవాడు గనక ఆ వివరాలు వినగానే నోటు పుస్తకం దాచేసి
పోలీస్ బ్రాండ్ సెల్యూట్ చేశాడు పోలీస్. ఎంతైనా చేసింది పొరపాటు గనక సత్యం సారీ చెప్పాడు. అది కథ. నువ్వు స్పీడ్ తగ్గించాలి అన్నాడు తండ్రి బస్కీలు తీస్తూ. మెల్లగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు అన్నాడు కొడుకు తండ్రితో పాటు కసరత్తు చేస్తూ. నీ స్పీడ్ నన్ను రెచ్చగొడితే బ్రేకులు వేయడం నా డ్యూటీ, అవునా కాదా? అవును. ఆ డ్యూటీలో ఉండగా పోలీస్ వాడికి చిక్కిపోయాం, సారీ కూడా చెప్పేశాం. శివుడి చేతిలో గులాబీ పువ్వుంది. ఎంతో ఆశగా దాన్ని పంకజానికి ఇవ్వబోయాడు. ఆ సమయానికి జగ్గుగాడు నోట్లో సిగరెట్ని వయ్యారంగా తిప్పడం చూసి పువ్వు జేబులో దాచేసుకుని దారి మార్చి వెళ్ళిపోతాడు శివుడు. అట్లా కొన్నాళ్ళు జరిగాయి. ఆ ఏడాది మా కాలేజీలో సాంస్కృతిక ఉత్సవాల్లో వరూధిని ప్రవరాఖ్య నృత్య నాటికను ప్రదర్శించాలని తీర్మానించుకున్నారు. నీకు చెప్పడం మరిచాను. అప్సరస పంకజం కూడా డాన్స్లో ఫస్టేనట. నాట్యంలో ఫస్ట్ గనుక పంకజాన్నే వరూధినిగా సెలెక్ట్ చేశారు. అయితే ప్రవరాఖ్యుడు ఎవరు? జగ్గుగాడు కాలేదు. వాడికి డాన్స్ రాదు. నన్ను అడిగితే ఏ కుర్రాడికి డాన్స్ రాదు. డాన్స్ వచ్చిన కుర్రాడే ప్రవరాఖ్యుడిగా కావాలని నోటీస్ పంపారు. అదొక మంచి అవకాశం. చేయి జారితే మళ్ళా పంకజం పక్కన హీరోగా నటించే అవకాశమే రాదు. ఎట్టి పరిస్థితుల్లో అయినా నేనే ప్రవరాఖ్యుడిగా పంకజం పక్కన డాన్స్ చేయాలి. ఎట్లా? నాకు డాన్స్ బొత్తిగా రాదు. రాదని ఊరుకుంటే వచ్చిన సదవకాశం దూరం అవుతుంది. పంకజం కోసం కాలికి గజ్జి కట్టుకోవడమే కాదు, మెడలో ఉరితాడు వేసుకోమన్నా నేను సిద్ధమే. అందుచేత నాకు డాన్స్లో ప్రవేశం ఉన్నట్టు అబద్ధం చెప్పాను. 10 రోజుల్లో ప్రవరాఖ్యుని ఎన్నిక. ఆ తర్వాత రిహార్సల్స్ ప్రారంభం. ఆ 10 రోజులు కాలేజ్కి వెళ్ళలేదు. ఒక ప్రముఖ నాట్యాచార్యులను కలుసుకుని కేవలం 10 రోజులకు 1116 సమర్పించుకుని ప్రవరాఖ్యుడి వరకు సంబంధించిన నృత్యాన్ని అభ్యాసం చేశాను. ఆ 10 రోజులు ఒకటే దీక్ష, నాట్య దీక్ష. నాట్యాచారుడు పాఠాలు చెబుతున్నాడు, శివుడు తాండవం చేస్తున్నాడు. చెమట్లు పట్టేలా గంతులు, రేయింబవళ్ళు. ఇదే శ్రమని లెక్క చేయని దీక్ష. ఇదంతా ప్రేమ పరీక్షకు ప్రిపరేషన్. చివరికి నా ఆశయం నెరవేరింది. చివరికి అప్పల్స్వామి మీ ప్రవరాఖ్యుడిగా నేనే ఎన్నికయ్యాను. నా దశకు ఎందరో ఈర్ష్యపడ్డారు. 2-3 స్నేహితులు అకారణంగా విరోధం తెచ్చుకున్నారు. నేను లెక్క చేయలేదు. నాకు కావాల్సింది పంకజం. ఐ లైక్ యూ శివుడు అనే అప్రిసియేషన్. సర్లే వదిలే. ఇక ప్రదర్శన రోజు మా కాలేజ్ ఆడిటోరియం చిన్న పెద్దలతో కిటకిటలాడిపోతుంది. పంకజం డాన్స్ కదా, జనం తండోపతండాలుగా వచ్చారు. ప్రదర్శన త్వరగా ప్రారంభించాలని అరుస్తున్నారు. ఆలస్యాన్ని భరించలేకపోతున్నారు. అనుకున్న సమయానికి అరగంట ఆలస్యంగా ప్రదర్శన ప్రారంభమైంది. అది వరూధిని ప్రవరాఖ్యుని నృత్య నాటిక. రక్తిగా సాగుతుంది. అందమైన పాట. దారి చూపమంటున్నాడు ప్రవరాఖ్యుడు. వగలుపోతుంది వరూధిని. ఇద్దరు ఈడు జోడు కంటికి ఇంపుగా ఉన్నారు. ప్రేక్షకులు పరమానంద భరితులై ప్రదర్శనను చూస్తున్నారు. ఘట్టం క్లైమాక్స్కి చేరుకుంది. వరూధిని విరహాన్ని అదుపులో పెట్టుకోలేక వరద గోదావరిలా ప్రవరాఖ్యుడి మీదకి దూకుతోంది. కథ ప్రకారం ప్రవరాఖ్యుడు చెయ్యి అడ్డం పెట్టి తల్లి తగదిది తగదంటూ తప్పుకోవాలి. శివుడు ఆ పని చేయలేదు. జీవితంలో చక్కటి ఛాన్స్ నాటకంలోనైనా దక్కించుకునే అవకాశం వచ్చిందని ఆ ఆరాటంలో అతను పంకజాన్ని గట్టిగా వాటేసుకున్నాడు. ఈ పరిణామానికి హాల్ అంతా దద్దరిల్లిపోయింది. ఆ విధంగా శివుడి బలహీనత ఒక పురాణ గాథని తారుమారు చేసింది. ప్రవరాఖ్యుడు తన కౌగిట బంధించుకోవడమా? రామరామ అని కళ్ళు మూసుకున్నారు పెద్దలు. ఈలలు కేకలు వేస్తున్నారు కుర్రకారు. వరూధిని వేషంలో ఉన్న పంకజం శివుడి కౌగిలింతలో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. ఆ బాధ అట్లా ఉండగా కథని మార్చిన శివుడి చొరవ మరింత బాధ పెట్టింది. శివుడు నన్ను వదులు అని మెల్లగా చెప్పింది. వినలేదు. పెనుగులాడింది. వదల్లేదు. అసహనం ఎక్కువయ్యి చాచిపెట్టి చెంప మీద కొట్టింది. ఆ దెబ్బతో శివుడు కళ్ళు బైర్లు కమ్మాయి. అప్పుడు తాను చేసిన తప్పేమిటో తెలుసుకున్నాడు. బాధపడ్డాడు. సిగ్గుపడ్డాడు. పంకజాన్ని తన కౌగిటి నుంచి విడిపించేశాడు. ఆ వేళకి తెరపడిపోయింది. అప్పల్స్వామి, నేను చేసింది తప్పే కావచ్చు. వయసు పెట్టిన తొందరలో ఆగలేక ఆ తప్పు చేశాను. చెల్లున చెంప వాయించిందయ్యా. ఒక ఆడపిల్ల చేతిలో తొలిసారి దెబ్బ తినేశాను. వందలాది ప్రేక్షకుల సమక్షంలో ఘోరాతి ఘోరంగా అవమానింపబడ్డాను. ఈ అవమానం బాధ కంటే పంకజం నన్ను ఏ విధంగా భావిస్తుందో కదా, అదే నా ఆందోళన. అదే ఎక్కువైంది. ఆమె అభిమానాన్ని తిరిగి సంపాదించుకోవాలి. అలా సంపాదించుకోవడం దుర్లభమని నాకు తెలిసిపోయింది. నేను ఆరాధించే ఆడపిల్ల నాకు దూరం కావడం
జీవిత పర్యంతం నన్ను చీకొట్టడం తథ్యమని అర్థమైంది. ఒక విధమైన వైరాగ్యంతో పడిపోయాను. అప్పలస్వామి, ఆకలి దప్పుల్లేవు, నిద్రలేదు. కాలేజీకి వెళ్ళడమే మానేశాను. కనీసం గెడ్డం గీసుకోవడం కూడా లేదు. బ్రతుకు పట్ల మమకారం చచ్చిపోయింది. బ్రతకాలనే కోరిక లేదు. అట్లా వారం రోజులు గడిచిపోయాయి అనుకుంటాను. ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చేశాను. పంకజం వాళ్ళ హాస్టల్కి వెళ్ళి పంకజాన్ని కలుసుకుని క్షమాపణ వేడుకుంటే గానీ మనశ్శాంతి కలగదనే నిర్ణయంతో ఆడపిల్లల హాస్టల్కి వెళ్ళాను అప్పలస్వామి. శివుడు పరమ బికారిలాగా ఉన్నాడు. గెడ్డం మాసింది, తల మాసింది, బట్టలు మాసిపోయాయి, మొత్తం మనిషే మాసిపోయాడు. చివరి ఘట్టంలో దేవదాసులా డీలా పడిపోయాడు. అతను ఆడపిల్లల హాస్టల్స్ వైపు నడుస్తూ ఉంటే కొందరు ఆడపిల్లలు అతన్ని చూసి చెవులు కొరుక్కున్నారు. కొందరు కొన్ని శాపనార్థాలు కూడా పెట్టారు. కొన్ని చోట్ల పకపకలు, వికవికలు. అవన్నీ ఓపిగ్గా భరిస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ శివుడు భారంగా నడుస్తున్నాడు. ఎవరో పుణ్యాత్మురాలు శివుడి ఎదుటపడి చల్లని వార్త మెల్లగా చెప్పింది. పంకజం లేదు, చదువు మాన్పించేశారు, తను ఊరు వెళ్ళిపోయింది. అయ్యో అనిపించింది అప్పలస్వామి. నేనెంత దుర్మార్గున్నో కదా. ఒక ఆడపిల్ల పచ్చటి జీవితాన్ని పాడు చేశాను. పరమ కిరాతకుణ్ణి. నన్ను భగవంతుడు కూడా క్షమించడు. పంకజం చదువు పాడు చేశాను. పంకజం భవిష్యత్తుని సర్వనాశనం చేశాను. నా క్షమాపణలతో ఆమె బతుకు బాగుపడుతుందా? బాగుపడదు. 10 మందిలో అవమానం పొందిన ఆడపిల్లకు పెళ్ళవుతుందా? అవదు. పెళ్లి కాని ఆడపిల్ల జీవితం నందనమవుతుందా? అవదు. ఎప్పటికీ అవదు. నిజం చెబుతున్నాను అప్పలస్వామి. గదికి వెళ్ళి ఉరిపోసుకుందామనే ఆలోచన కూడా కలిగింది. నాకు అదే అంతిమ నిర్ణయం అయింది. నీరసపడిన నా శరీరానికి ఆ నిర్ణయంతో కొత్త బలం వచ్చింది. అపారమైన శక్తి కలిగింది. నడక వేగం పెంచాను. కాదు, పరిగెత్తాను. అతను అలా పరిగెత్తుకుంటూ గదిలోకి వచ్చాడు. తలుపు మూశాడు. కొంచెంసేపు ఆ తలుపు మీద వాలిపోయి గాలి పీల్చుకున్నాడు. క్షణం గడిచింది. ఉరి ఏర్పాట్లు చేసుకున్నాడు. కుర్చీ ఎక్కాడు. మెడకి ఉరి బిగించుకున్నాడు. క్షణంలోనో అరక్షణంలోనో కుర్చీని తన్నేసేవాడే. అంతలో శివుడు శివుడు అనే పిలుపు తీయగా వినిపించింది. సాక్షాత్తు పంకజం గొంతు. తలుపు తట్టిన శబ్దం కూడా. శివుడు శివుడు అనే పిలుపు. మళ్ళా తలుపు తట్టిన శబ్దం. శివుడు తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు. గబా ఉరి తొలగించేసుకుని కుర్చీ దిగి తలుపు దగ్గరికి పరిగెత్తాడు. ఇంకా తలుపు తడుతూనే ఉన్నారు. ఎంతో ఆనందంగా ఆత్రంగా తలుపు తెరిచాను. ఎదుట పోస్ట్ మ్యాన్. హతాశుడయ్యాడు శివుడు. సారీ చెప్పకుండా ఉండాల్సింది. అప్పుడు కోర్టుకి రమ్మనేవాడు. సారీ చెప్పడం కంటే కోర్టే బెటర్. కొడుకు అభిప్రాయం వినగానే సత్యం బస్కీలు తీయడం ఆపేశాడు. కొడుకు వైపు కొంచెం సీరియస్గానే చూశాడు. ఏమనుకున్నాడో ఏమో. కసరత్తు కార్యక్రమం అక్కడితో ఆపేసి లుంగి కట్టుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. దాన్ని ఇల్లు అని సింపుల్గా తీసి పారేస్తే అవమానం జరిగిపోయినట్లే లెక్క. ఇంద్రుడు ఉండే ఇంటిని సాదా ఇల్లు అని మనం పిలవడం న్యాయం కాదు కదా. ఆ భవనానికి సత్యం గారి ఇల్లు ఏమాత్రం తీసిపోదు. అత్యాధునికమైన అలంకారాలతో మిడిసిపడే ఆ భవనం ఖరీదు కనీసం 10 లక్షలని చెబితే చాలే ఊరుకో అనే ప్రమాదం ఉంది. దిష్టి కొడుతుందనే దిగులుతో రేటు తగ్గించారని కోప్పడతారు. ఏది ఏమైనా అది సత్యంగారి ఇల్లు. ఆయన హోదాకి లెవెల్కి తగిన ఇల్లది. అంత ఖరీదైన విశాలమైన అందమైన అంత పెద్ద భవనంలో కేవలం ఇద్దరంటే ఇద్దరే ఉన్నారు. సత్యంగారు, వాళ్ళ అబ్బాయి కృష్ణమూర్తి. సత్యం స్నానం పూర్తి చేశాడు. డ్రెస్అప్ అవుతూ ఉండగా కృష్ణమూర్తి గదిలోకి వచ్చాడు. బ్రేక్ఫాస్ట్ రెడీ అన్నాడు కృష్ణమూర్తి. నాకు అక్కర్లేదు, నువ్వు తిను. పెసరట్టు ఉప్మా నీకు ఇష్టమని. ఒరే కృష్ణుడు, నన్ను విసిగించకు. కృష్ణుడు తలంచుకుని మెల్లగా అన్నాడు. నీ పాయింటే కరెక్ట్ నాన్న. కోర్టుకు వెళ్ళడం కంటే సారీ చెప్పడమే బెటర్. సత్యం రిలాక్స్ అయ్యాడు. కొడుకు భుజాన్ని తట్టాడు. అనునయంగా అన్నాడు. లీవ్ ఇట్ ఆఫ్. కోర్టులు, పోలీసులు, ట్రాప్. పెసరట్టు అన్నావు, ఉప్మా అన్నావు. ఆలస్యం చేస్తే చల్లారిపోవచ్చు. కమ్ అంటూ కొడుకుని తీసుకుని డైనింగ్ హాల్ వైపు నడుస్తున్నాడు. సత్యం ఇండస్ట్రీస్ వారి ముఖ్య కార్యాలయం సోమాజీగూడలో ఉంది. ప్రొప్రైటర్ ఉండే గది గొప్ప డాబు దర్పంగా ఉంటుంది. అందులో రివాల్వింగ్ చైర్లో ఉన్నాడు సత్యం. అతని ముందు అతని ఈడు వాళ్లే కొందరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. వాళ్లలో ఖరీదైన వాళ్ళు కూడా ఉన్నారు. సగటు జాతి పురుషులు ఉన్నారు. సత్యం ఇంటర్కమ్ నొక్కడంతో సెక్రటరీ అన్నాడు. అతను రావడంతోనే అతనితో లంచ్ టైం వరకు నో బిజినెస్ మ్యాటర్స్, మా ఫ్రెండ్స్తో ఉన్నాను, ప్రైవేట్ అఫైర్స్ డిస్టర్బ్ చేయకండి, ఓకే. అవతల నుంచి ఓకే అని వినిపించిన తర్వాత ఇంటర్కమ్ వదిలేసి సత్యం తన ఫ్రెండ్స్తో అంటూ ఉన్నాడు. మా ఇంట్లో ఇప్పటి వరకు నేను మా అబ్బాయి మాత్రమే ఉంటున్నాము. దిస్ ఈజ్ ద టైమ్ ఫర్
థర్డ్ మెంబర్ కూర్చున్న వ్యక్తులు మొహమొహాలు చూసుకున్నారు. అందులో ఓ వ్యక్తి విసుక్కుంటూ అన్నాడు, ఒరే సత్యం, చిన్నప్పటి నుండి నువ్వు వింతేరా, ఉపోద్ఘాతం లేకుండా పాయింట్ చెప్పవు కదా. చెప్తాను, నాకు కోడలి పిల్ల కావాలి. ఆస్తి వగైరాలు ముఖ్యం కాదు, కులం మతం పట్టింపులు లేవు, గుణవంతురాలై ఉండాలి, అందం అనుకువా ఉండాలి. అక్కడ కొంచెం సేపు ఆగి అన్నాడు సత్యం, ఆ పిల్ల తల్లిదండ్రులకు కూడా నచ్చాలి. ఆ మాట వినగానే కూర్చున్న వ్యక్తులలో నారాయణ అనే ఆసామికి ఒళ్ళు మండిపోయింది. అంచేత కొంచెం వేడిగానే అన్నాడు, వెధవ పాయింట్, ఎవరైనా వింటే నవ్వుతారు, ఎక్కడా అనకు. వాట్ డూ యు మీన్ అన్నాడు సత్యం. లేకపోతే ఏమిట్రా, పిల్లను చేసుకునేది మీవాడు, ఆ పిల్ల మీవాడికి నచ్చాలి, అంతేగాని ఆ పిల్ల తల్లిదండ్రులు వాళ్ళింట్లో గోంగూరతో నీకేం పని చెప్పు. అదంతే అన్నాడు సత్యం. తిక్కగా మాట్లాడకు సత్యం, ఇంత కల్చర్ డబ్బు ఉన్నవాడివి, నీకేం పోయే కాలం, ఇదేం బుద్ధిరా. నాన్న, ఫలానా సుబ్బలక్ష్మిని చేసుకుంటాను అని మీవాడు చెప్పినప్పుడు ఓకే అనేయడం, అక్షింతలు వేయడం నీ బాధ్యత. అబ్బాయి అమ్మాయికి, అమ్మాయి అబ్బాయికి నచ్చాక వాళ్ళ పెళ్లి జరిపించడం ప్రోగ్రెసివ్ అవుట్లుక్, అంతే తప్ప ఎవరో కోన్కిస్కా గొట్టంగాళ్ళు ఆ పిల్ల తల్లిదండ్రులు నీకు నచ్చలేదని బ్రేకులు వేస్తావా? నచ్చకపోతే తప్పకుండా వేస్తాను. నీకు కావాల్సింది కోడలు కదా, మీవాడు ఇష్టపడ్డాడు గనుక వాళ్ళను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకో. తల్లిదండ్రులు నచ్చకపోతే గోలీమార్ పిల్లలతో నీకేం పనులు. సత్యం చిరాగ్గా లేచి నిల్చున్నాడు. ఓకే ఓకే, తెలుగు సినిమాలో తండ్రిలాగా పిల్లల ప్రేమకు బ్రేకులేసే ఫూల్ని నేను కాదు, నన్ను తిట్టద్దు. కల్చర్ లేని గొడ్డునని నాకు బిరుదివ్వద్దు. ఎక్కడా లేని విడ్డూరపు కోరికలు కోరుతున్నాను అని విమర్శించవద్దు. నా కథ వింటే మీరీ మాటలతో నన్ను బాధ పెట్టరు. నా పెళ్ళి పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా జరిగింది. అది ఏ ఊరో అనవసరం, ఆ ఊళ్ళో అదొక వీధి. సమయం రాత్రి. వీధి దాదాపు నిర్మానుష్యంగా ఉంది. ఒక లైట్ స్తంభం దగ్గర 25 ఏళ్ల సత్యం నిలబడి ఉన్నాడు. క్షణానికోసారి వాచ్ చూసుకుంటూ ఉన్నాడు. సిగరెట్ని అసహనంగా కాలుస్తున్నాడు. ఎవరింటి గోడ గడియారమో 10 గంటలు కొట్టింది. సత్యం తాను కాల్చే సిగరెట్ని బూటు కింద వేసి నలిపాడు. ఒక అడుగు ముందుకు వేశాడు. వెంటనే ఆగిపోయాడు. సుభద్ర సూట్ కేసుతో తత్తరపాటు అడుగులతో నడుచుకుంటూ వస్తోంది. వెనక్కి చూసుకుంటూ నడిచి వచ్చింది. ఆమె మొహం మీద చిరు చెమట్లు పూశాయి. ఆమె చూపుల్లో ఆందోళన కనిపిస్తుంది. సత్యాన్ని చేరుకుంటూనే అన్నది, ఆలస్యం చేశాను కదూ. సత్యం ఆమె సూట్ కేసు పట్టుకున్నాడు. పర్లేదు, రైలు ఇంకా రాలేదు, దానికి ఇంకా టైం ఉంది. రైలు నడుస్తోంది. ఆ కంపార్ట్మెంట్లో సత్యం, సుభద్ర ఉన్నారు. సుభద్ర కళ్ళు నీళ్లు పెట్టుకోవడం సత్యం చూశాడు. ఆమె చేతిని అనునయంగా తీసుకున్నాడు. సుభద్ర చెప్పింది, నేను వచ్చేటప్పుడు మా అమ్మ మేల్కునే ఉంది. మేల్కుని ఉంటే నిన్ను గడప దాటనిస్తుందా? అదే నాకు అర్థం కావడం లేదు. ఇంకేమీ ఆలోచించకు, ధైర్యంగా ఉండు. ఈ లోకంలో నాకు నువ్వు, నీకు నేను, దట్స్ ఆల్. ఓకే. సుభద్ర కూడా సరేనని తల ఊపింది. రిజిస్టర్ ఆఫీస్లో సత్యానికి సుభద్రకి పెళ్లి తతంగం పూర్తయింది. వాళ్ళిద్దరూ ఒక చిన్న ఇంట్లోకి అడుగు పెట్టారు. సత్యం ఆ ఇంటిని చూపెడుతూ సుభద్రతో అన్నాడు, చాలా చిన్నిల్లు కాదు. పెద్ద మనసున్నవారు. నాకు కావాల్సింది ఇల్లు కాదు, మీ మనసు. ఈ మాట నువ్వన్నావు గనుక సరిపోయింది. లేకపోతే సినిమా డైలాగ్స్ అని కొట్టి పారేసేవాణ్ణి. నువ్వేమనుకున్నా కొన్నాళ్ళు ఈ ఇంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. నా చదువు నాకు ఫుడ్ పెట్టకపోవచ్చు, రెక్కల మీద నమ్మకం ఎక్కువ నాకు. కష్టపడతాను, కష్టే ఫలి. మంచి ఇల్లు కొనుక్కోవచ్చు మన కష్టం ఫలిస్తే కనుక. సత్యం చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తున్నాడు. మెల్లమెల్లగా అతని స్థితి మెరుగుపడుతోంది. ఫర్నిచర్ వగైరాలు వెలిశాయి. కాంట్రాక్టులతో పాటు వసతి కూడా పెరిగిందిప్పుడు. సుమారుగా బాగున్న ఇంట్లోనే ఉంటున్నాడిప్పుడు. సత్యం భోజనం చేస్తూ అన్నాడు. సుభద్ర వడ్డిస్తుంది. భోంచేస్తూ చెప్పాడు సత్యం. దాచేపల్లి రోడ్ కాంట్రాక్ట్ మనకే రావచ్చు. దట్ మీన్స్ 10 lakhs. సుభద్ర మాట్లాడకుండా చారుపోసింది. ఆ చర్యకు సత్యం నీరు కారిపోయాడు. 10 లక్షల వార్త చెబితే చారుపోసి సర్దుకోమనడం ఏం బాలేదు సుభద్ర, నీరసంగా అన్నాడు సత్యం. అంతకంటే మంచి వార్త నేను చెప్తాను. ఏమిటది? ఆ గోడ వైపు చూడండి. సత్యం చూశాడు. అక్కడ మర్ఫీ బాయ్ చిరునవ్వు చిందిస్తూ ఉన్నాడు. సత్యం తన ఆనందాన్ని ఏ విధంగా తెలియజేయాలో తెలియక సతమతమవుతూ ఉంటే అతనికి పొలమారింది. సుభద్ర తన చేతులతో అతని నెత్తి మీద తట్టింది. దాచేపల్లి రోడ్డు పని పూర్తయింది. సుభద్రకి నెలలు కూడా నిండాయి. ఆమెను హాస్పిటల్లో చేర్చాడు సత్యం. సుభద్రని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు సత్యం. ఆమె మంచాన్ని వదిలిపెట్టకుండా అస్తమానం అంటిపెట్టుకుంటూ కూర్చున్నాడు. సుభద్ర తన అదృష్టానికి పొంగిపోతుంది. కానీ
ఎన్నాళ్ళ నుంచో మిమ్మల్ని ఒకటి అడుగుదామనుకున్నాను. ఏమిటది? మా అమ్మని నాన్నని చూడాలని ఉందండి అన్నదామె. ఆ మాటకి సత్యం నీరసపడిపోయాడు. సుభద్ర అడిగింది, ఏవండి, నేను అడిగిన దాంట్లో తప్పేమైనా ఉందా? లేదు, ఆడపిల్ల అడగాల్సిందే అడిగావు. తాను ఒక బిడ్డకు అమ్మ అవుతున్నా తన అమ్మని మర్చిపోలేని జీవి ఆడపిల్ల. కానీ మీ అమ్మ వాళ్ళు వస్తారంటావా? మీరు వెళ్ళి పిలిస్తే ఓకే, ఇవాళ వెళ్తాను. అదొక ఇల్లు. అక్కడ సత్యం ఆగాడు గనక అది ఖచ్చితంగా సుభద్ర పుట్టిల్లే కావాలి. సత్యం తలుపు తట్టాడు. సుభద్ర తండ్రి తలుపు తీశాడు. గుమ్మం దగ్గర నిలబడ్డ సత్యాన్ని చూసి క్షణం పాటు షాక్ తిన్నాడు. ఏం మాట్లాడాలో తోచక, వచ్చే కోపాన్ని దాచుకోలేక ఒకే ఒక్క పొడి ముక్క ప్రయోగించాడు. మళ్ళీ ఎందుకు వచ్చావు? వెంటనే సమాధానం చెప్పడానికి సత్యం తటపటాయించాడు. వచ్చిన పని చెప్పక తప్పదు కనుక నీళ్లు నములుతూ చెప్పాడు. సుభద్రని హాస్పిటల్లో చేర్చాను. పురిటి రోజులు, రేపో మాపో ప్రసవించవచ్చు. మిమ్మల్ని చూడాలని ఉందంట. సిగ్గు దానికి లేకపోయినా మాకుంది. మా మాట కాదని ఈ గడప దాటి వెళ్ళినప్పుడే మాకది చచ్చిపోయింది. మామగారు, నోర్మోయ్, మామగారట మామగారు. ఎవర్రా నీకు మామగారు? నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేశానా? నీ నెత్తిన అక్షింతలు వేశానా? పెద్దవాళ్ళని కాదని చట్టాన్ని అడ్డం పెట్టుకుని చేసుకున్న పెళ్లి కూడా ఒక పెళ్ళేనా? వెళ్ళరా వెళ్ళు అంటూ మొహం మీదే తలుపు మూయబోయాడు. సత్యం అతని ప్రయత్నాన్ని కొనసాగనివ్వలేదు. చొరవగా ఇంట్లోకి అడుగుపెట్టాడు. అతనికి అడ్డంగా నిలబడి మామ అరిచాడు. అటెక్కడికి? మీరు కాదన్నంత మాత్రాన బంధుత్వం తెగిపోదు. మగవారు గనక మొండిగా మాట్లాడగలిగారు. దారివ్వండి, అత్తగారిని తీసుకుని వెళ్తాను. మామ దారి కడ్డం తొలగి సత్యం మొహం వైపు సీరియస్గా చూసి అన్నాడు, తీసుకెళ్తావా? తీసుకెళ్ళు, అదిగో ఆవిడ అంటూ గోడ మీద చూపించాడు. అది అత్తగారి ఫోటో. ఆ ఫోటోకి దండ వేసి ఉంది. ఆ బొమ్మను చూసి ఒక్కడుగు వెనక్కి వేశాడు సత్యం. కడుపున పుట్టిన బిడ్డే దాని ప్రాణాలు తీసింది. కన్న కూతురు లేచిపోవడం కళ్ళారా చూసి ఏ తల్లి మాత్రం బ్రతికుంటుంది? తీసుకెళ్ళు, ఆ ఫోటోని తీసుకుని వెళ్ళి దాని మొహాన కొట్టు పో అని ఇంకా ఏవేవో అరుస్తూ ఉన్నాడు అతని మావయ్య. సత్యం హాస్పిటల్లో అడుగు పెట్టగానే నర్స్ ఎదురైంది.